హలో గాయ్స్, వెల్కమ్ టు బీబీ రివ్యూస్. మనమందరం వెయిట్ చేస్తున్న రోజు అయితే వచ్చేసింది, గ్రాండ్ లాంచ్ ఆఫ్ బిగ్ బాస్ 8. సో BB8 అయితే గ్రాండ్ లాంచ్ అయిపోయింది. మన కింగ్ నాగార్జున ఎంట్రీ, దూకే ధైర్యమ జాగ్రత్త దేవర సాంగ్తో అయితే ఎంట్రీ ఇచ్చేశాడు. ఆ తర్వాత మన అందరికీ హౌస్ మొత్తం అయితే హౌస్ టూర్ చేసేసి చూపించారు. ఇల్లు మొత్తం అయితే చూపించేశారు. ఇల్లు మొత్తం చాలా కలర్ఫుల్గా ఉంది. ఈసారి బిగ్ బాస్ 8 ఈజ్ లిమిట్లెస్ అండ్ ఫుల్ ఆఫ్ యానిమల్స్. నెక్స్ట్ అయితే నాగార్జున కంటెస్టెంట్స్ని పిలవటం అయితే స్టార్ట్ చేసేసారు. కంటెస్టెంట్ నెంబర్ 1 యష్మి అయితే ఒక డ్యాన్స్ మంచి పర్ఫార్మెన్స్తో అయితే ఎంట్రీ ఇచ్చేసింది విత్ రోజ్ ఫ్లవర్స్ ఫర్ ద హోస్ట్. బర్త్డేని అయితే సెలెక్ట్ చేసుకోమన్నారు నాగార్జున. ఆ తర్వాత కంటెస్టెంట్ నెంబర్ 2 కిరాక్ బాయ్స్ నిఖిల్ అయితే ఎంట్రీ ఇచ్చేశాడు. నాగార్జున అయితే క్వశ్చన్ చేశాడు నిఖిల్ని, సింగిలా అని. ఎస్, ఐఎమ్ సింగిల్ అని నిఖిల్ అయితే రిప్లై ఇచ్చేశాడు. తర్వాత ఇద్దరు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. దెన్ కంటెస్టెంట్ నెంబర్ 3 అభయ్ నవీన్ అయితే ఎంట్రీ ఇచ్చేస్తాడు. నాగ్ అభయ్కి సర్ప్రైజ్గా వాళ్ళ వైఫ్ వీడియో బయట అయితే ఇస్తాడు స్టేజ్ పైన. నెక్స్ట్ బర్త్డే అయితే సెలెక్ట్ చేస్తారు. దెన్ కంటెస్టెంట్ నెంబర్ 4 ప్రేరణ అయితే ఎంట్రీ ఇస్తుంది. నాకైతే కొన్ని టెస్ట్ పెడతాడు, తను దానికి ఆన్సర్స్ ఇస్తుంది. సో షీ విన్స్ ద టాస్క్ అండ్ ప్రేరణ అండ్ అభయ్ అయితే హౌస్లోకి వెళ్తారు. దెన్ స్టేజ్ పైకి నాగార్జున అయితే 35 మూవీ ప్రమోషన్స్కి రానా, నివేత, విశ్వాని అయితే పిలిచేస్తారు. అండ్ దెన్ రానా అండ్ నివేద హౌస్లోకి వెళ్ళి ఫస్ట్ వచ్చిన 4 కంటెస్టెంట్స్కి ఒక టాస్క్ అయితే ఇస్తారు. దెన్ నిఖిల్ అండ్ యష్మి అయితే ఆ టాస్క్ని గెలిచేస్తారు. ద టాస్క్ నేమ్ ఈజ్ ఫ్లిప్ ద బాటిల్ టాస్క్. సో మనం అయితే చూస్తున్నాం బిగ్ బాస్ 8 రివ్యూస్. నెక్స్ట్ అయితే కంటెస్టెంట్ నెంబర్ 5 లాహిరి లాహిరి లాహిరిలో మూవీ హీరో అయితే ఆదిత్య ఓం ఏవి అయితే చూపిస్తారు. ఆదిత్య ఓం అయితే స్టేజ్ పైకి వచ్చేస్తాడు, బడ్డీని సెలెక్ట్ చేస్తాడు. దెన్ కంటెస్టెంట్ నెంబర్ 6 సోనియా అయితే ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇస్తుంది. సోనియాకి ఆర్జీవి అయితే ఒక వీడియో బయట పెడతారు, నాకు దాని స్క్రీన్ పైన వేస్తారు. దెన్ ఈ ఇద్దరు బడ్డీస్ అయితే హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. అయ్యో గాయ్స్, చెప్పటం మర్చిపోయాను, రానా నివేత హౌస్లోకి వెళ్ళారన్నాను కదా, వాళ్ళు ఆ టాస్క్ ప్లే చేసిన తర్వాత నాగార్జున 4 కంటెస్టెంట్స్తో అయితే ఇంటరాక్ట్ అవుతారు. ఇంటరాక్ట్ అయినప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ అయితే వాళ్ళకి చెప్తారు, దట్ నో క్యాప్టెన్సీ ఫర్ దిస్ సీజన్ అనేసి. అండ్ దెన్ కంటెస్టెంట్ నెంబర్ 7 అయితే నాగార్జున వెల్కమ్ చేసేస్తాడు. దట్ ఈజ్ నన్ అదర్ దాన్ బెజవాడ బేబక్క. బెజవాడ బేబక్క ఏవి అయితే వేస్తారు. బేబక్క అయితే ఫుల్ ఆఫ్ హార్ట్స్తో వచ్చేస్తుంది స్టేజ్ పైకి, సిగ్గుపడుతూ కింద చూసుకుంటూ సిగ్గుపడుతూ వచ్చేస్తుంది. బడ్డీని సెలెక్ట్ చేసుకొని వింగ్స్లోకి వెళ్ళిపోతుంది. దెన్ కంటెస్టెంట్ నెంబర్ 8 మన శేఖర్ భాష, హూ వాజ్ ద ఆర్జే అయితే ఏవి ప్రెజెంట్ చేస్తారు. దెన్ హీ ఎంటర్స్ ద స్టేజ్ అండ్ వాళ్ళ ఇద్దరూ కలిసి హౌస్లోకి అయితే వెళ్ళిపోతారు. కంటెస్టెంట్ నెంబర్ 9 కిరాక్ సీత ఏవి అయితే ప్లే చేస్తారు. తన గురించి చెప్పుకునే అవకాశం ఇస్తారు. ఒక 4 wordsతో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తన గురించి, కాన్ఫిడెన్స్, కేరింగ్ అని. దెన్ నాగమణి కంట ఏవి అయితే ప్లే చేస్తారు. సీత అండ్ నాగమణి హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. ఆ తరువాత మన నేషనల్ స్టార్ నాని అండ్ ప్రియాంక మోహన్ అయితే ఎంట్రీ ఇస్తారు. సరిపోద శనివారం ప్రమోషన్స్ గురించి నాని, ప్రియాంక అయితే హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. మిగిలిన 3 పేర్స్కి టాస్క్ అయితే పెడతారు. బేబక్క, భాష అయితే విన్ అవుతారు. సీత నాగమణిని కాఫీ అడుగుతారు. నాగార్జున కాఫీ బాక్స్లో నో రేషన్ అని అయితే మెసేజ్ ఉంటుంది. సెకండ్ బ్యాడ్ న్యూస్ ఫర్ హౌస్ మేట్స్, దీని అర్థం లిమిట్లెస్ ఆఫ్ రేషన్ అని నాగార్జున అయితే చెప్పేస్తారు. కంటెస్టెంట్ నెంబర్ 11 నాగ పంచమి ఫేమ్ పృథ్వీరాజ్ అయితే ఒక మంచి డ్యాన్స్ నెంబర్తో ఎంట్రీ ఇస్తాడు. నాగార్జున పృథ్వీని ఒక అమ్మాయి డ్రాయింగ్ అయితే డ్రా చేయమంటారు. దెన్ కంటెస్టెంట్ నెంబర్ 12 కిలాడి గర్ల్స్ విష్ణుప్రియ అయితే మంచి డ్యాన్స్తో ఎంట్రీ ఇస్తుంది. విష్ణు అండ్ పృథ్వీ హౌస్లోకి వెళ్తారు. డి నైనిక అయితే మంచి డ్యాన్స్తో వచ్చేస్తుంది. 14 నబీల్ అఫ్రిది ఎంట్రీ ఇస్తాడు విత్ ఏవి.
ఇద్దరు హౌస్లోకి అయితే వెళ్తారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎంట్రీ ఇస్తాడు. నాగార్జున అయితే ఒక టాస్క్ ఇస్తాడు అనిల్ రావిపూడికి. లాస్ట్ 2 పేజ్కి హౌస్లోకి అనిల్ రావిపూడి వెళ్ళాక ట్విస్ట్ అంట, టర్న్స్ అంట అని స్టార్ట్ చేసి ఇప్పుడు దాకా టాస్క్లో ఎవరైతే ఓడిపోయారో వాళ్ళందరూ ఒక పక్కకి పిలుస్తాడు. సీతా, నాగమణి, ప్రేరణ, అభయ్, నవీన్ అయితే హౌస్ మేట్స్ అయితే హైయెస్ట్ ఓట్స్ నాగమణికి వేస్తారు. హౌస్ మేట్స్ నాగమణిని ఎన్నుకుంటారు, గుడ్ బైస్ చెప్తారు. అనిల్ రావిపూడి నాగమణిని తీసుకెళ్తూ నువ్వెవరు ఫ్యాన్ అని అడుగు, నాకు నేనే ఫ్యాన్ అని నాగమణి అయితే చెప్పేస్తాడు. అంత పెద్ద డైరెక్టర్ వచ్చి ఎవరు ఫ్యాన్ అని అడిగితే నాకు నేనే ఫ్యాన్ అని చెప్పటం నాకైతే కొంచెం యారగెంట్గా అనిపించింది. నీకు నచ్చిన పాట ఏంటి అని నాగమణి కోపంగా ఎక్స్ప్రెషన్స్ పెడతాడు, కొంచెం ఎమోషనల్ అవుతాడు. అనిల్ రావిపూడి అయితే ఇది ప్రాంక్ అని చెప్పి నాగమణిని హౌస్లోకి తీసుకెళ్తారు. ఆ తరువాత లాస్ట్ 2 పేర్స్ ఒకసారి యాక్షన్ రూమ్లోకి పదండి అని అనిల్ రావిపూడి చెప్తారు. ఆ తర్వాత వాళ్ళకి టాస్క్ పెట్టి నైనిక, నబీల్ అయితే విన్ అవుతారు. థర్డ్ బ్యాడ్ న్యూస్ కోసం యాక్షన్ రూమ్లోకి హౌస్ మేట్స్ని అయితే బిగ్ బాస్ అనౌన్స్ చేసి రమ్మంటారు. ఒక పెద్ద బాక్స్ అయితే రివీల్ అవుతుంది. దానిలో 0 అనే పెద్ద నెంబర్ ఉంటుంది. అదే మీ ప్రైజ్ మనీ అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. కానీ ఈసారి లిమిట్లెస్ సీజన్ కాబట్టి మీరు ఆ ప్రైజ్ మనీని లిమిట్లెస్కి తీసుకెళ్ళాలి అని బిగ్ బాస్ చెప్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీబీ రివ్యూస్. బాయ్ గైస్.